ఇప్పుడు ఇది మనకి ఇంగ్లీష్ బైబుల్లో ఇది ఏమని పత్రిక, తెలుగులో ఏమని యోధా పత్రిక అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబుల్లో మనకి జూడ్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ట్రాన్స్లేషన్ వల్ల దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ జూడస్ అనే వ్యక్తి ఎవరని అర్థం, యేసు ప్రభు యొక్క తమ్ముడని మనకి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం యోహాను సువార్త 7వ అధ్యాయం చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యోధేకు వెళ్ళము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అక్కడ యేసు ప్రభు శిష్యులు ఏమన్నారు, నువ్వు ఈ స్థలం విడిచి నువ్వు వెళ్ళిపో అంటే. యేసు ప్రభు బతికున్నప్పుడు ఆయన సేవ చేస్తున్నప్పుడు పరిచయం చేస్తున్నప్పుడు అతని అన్నదమ్ములు ఎవరు నమ్మలేదు, కానీ తర్వాత నమ్మడం అనేది జరిగింది అనమాట. అందులో ఈ యూదా కూడా యేసు ప్రభు బతుకున్నప్పుడు నమ్మల, ఆయన నిజంగానే మనుష్య దేవుని కుమారుని నమ్మల, కానీ యేసు ప్రభు చనిపోయి ఆరోహణం అయిన తర్వాత అప్పుడు నమ్మకం అనేది వచ్చింది యూదాకి. అందుకే చాలా మంది ఏమంటారంటే స్కాలర్లు, ఈ యూదా పత్రిక రాసింది ఎవరంటే యేసు ప్రభు యొక్క తమ్ముడైన యూదా అని అంటారు అన్నమాట. ఇప్పుడు మనం 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా? ఈ వచనం కాదు కానీ వచనం మిస్ అయినట్టుంది. సరే, ఇంతవరకు మనం చూసినట్టే ఏమర్థం అవుతుందంటే ఈ యోధా పత్రిక రాసింది యేసు ప్రభు సహోదరుడైన యోధా. యేసు ప్రభు బతుకున్నప్పుడు ఆయన యేసు ప్రభుని నమ్మలేదు, కానీ యేసు ప్రభు ఆరోహణ అయిన తర్వాత అప్పుడు విశ్వాసంలోకి యోధా అనే ఆయన వచ్చాడు అని మనకి అర్థమవుతున్నాడు. ఇప్పుడు ఈ యోధా పత్రిక ఎందుకు రాశాడో మనం తెలుసుకుందాం. సరే, 3వ వచనం చదువుదాం. యోధా పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణను గురించి మీకు రాయవలనని ఇక్కడ యోధా గారు మొట్టమొదటి ఏమనుకున్నారు, రక్షణ అంటే ఏంటి, రక్షణ గురించి ఏందో రాద్దాము అని ఆయన అనుకున్నాడు అనమాట. కానీ ఆయనకి తర్వాత కొంత విషయం అనేది తెలిసిందనమాట. 4వ వచనం చదువు. ఏలయనగా కొందరు రహస్యంగా జరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. ఇక్కడ మొట్టమొదటిగా ఆయన దేని గురించి రాద్దాం అనుకున్నాడంట, పత్రిక రక్షణ గురించి రాద్దాం అనుకున్నాడంట. కానీ 4వ వచనంలో ఏం చెప్తున్నాడు, ఆయనకు ఒక వార్త అందింది, కొంతమంది దుర్బోధన అనేది చేస్తున్నారు, యేసు ప్రభువుని తప్పుగా చూపిస్తున్నారు, తప్పుగా ప్రజెంట్ చేస్తున్నారనే వార్త విన్నప్పుడు ఏం చేశాడు, అప్పుడు దేని గురించి, యేసు ప్రభు యొక్క కృప గురించి, అలాగే పరిశుద్ధత గురించి, అలాగే లార్డ్షిప్ ఆఫ్ జీసస్ అంటే యేసు ప్రభువు దాని యొక్క అధికారం గురించి అనేది ఈ యోధా పత్రికలో రాయడం అనేది చూస్తాం అన్నమాట. అలాగే కేవలం ఈ మాత్రమే కాకుండా కృప, పరిశుద్ధత, లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్ అంటే దేవుని యొక్క అధికారత్వం, ప్రభు యొక్క అధికారత్వం, వీటి మీద కాకుండా ప్రాక్టికల్ ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, విశ్వాసంలో ఎలా ఉండాలి అనేది మనం ఈ మిగిలిన వచనాల్లో మనం అనేది చూస్తాం అనమాట. ఇది యోధా పత్రిక ఎందుకు రాశాడు అనేది మనం చూసాం అనమాట. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఉన్న ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథం అనేది చూద్దాం. అందరికి తెలిసిందే. అంటే చాలా మంది స్కాలర్లు ఏమంటారంటే యోహాను గారు కదా రాసింది, వేరొక సంఘ పెద్ద అయిన యోహాన్ అని వేరే వ్యక్తి ఉన్నాడు అని అంటారు, కానీ అది ఎక్కువ మంది నమ్మరు. మనమందరం ఏది ఫాలో అవుతాం అది మనం నమ్ముతాం. ఇది రాసింది అపోస్తలుడైన యోహాన్ గారు. ముందుగా దీని బ్యాక్గ్రౌండ్ ఏ పరిస్థితుల్లో రాశాడంటే, ముందుగా ఎక్కడ రాశాడంటే ఇది పత్మోసు అనే ఒక ద్వీపం నుంచి రాయడం అనేది జరిగిందనమాట. దీంట్లో ఎటువంటి చెట్లు కానీ ఏం అసలు అంటే ఒక కొండ ప్రదేశం అయినా లేకపోతే ఎవరు జీవించని ఎవరు ఒక పాడుపడ్డ ఒక ద్వీపం లాంటిది అనమాట. ఈ ద్వీపం అనేది ఎఫెసు పట్టణం నుంచి 30 మైళ్ళ దూరంలో ఉంది. ఈ పత్మోసు ద్వీపం అనేది ఎఫెసు పట్టణం నుంచి 30 మైళ్ళ దూరం అనేది ఉందన్నమాట. ఇతన్ని యోహాను గారిని డొమిషియన్ అనే రోమా చక్రవర్తి ఈ యోహాను గారిని ఆ పత్మోసు ద్వీపానికి పంపించాడు. ఇతను ఎక్కడ ఉంటే
క్రీస్తు గురించి చెప్తున్నాడు, అందరిని మార్చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఈ డొమిషియన్ అనే చక్రవర్తి యోహాను గారిని పత్మోసు అనే దాంట్లో చెరగా పంపించడం అనేది జరిగిందనమాట. మనకి 1వ అధ్యాయం 19వ వచనం ప్రకారం చరిత్రకారులు దీన్ని 3 భాగాలుగా విభజించడం అనేది జరిగిందనమాట. చదువుదాం ఒకసారి 1వ కాగా అధ్యాయం. నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములు కూర్చున్న మర్మమును